హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. నా నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ప్రజెంట్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం, అంతా సెట్ గట్టిగా కట్టేసుకున్నా, అంతా అయిపోయింది సెట్. అబ్బో, మంచు అయితే ఏం పడుతుంది, ఫుల్ వస్తుంది మంచు అయితే. నేను యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 5:40. నేను 4కి బయలుదేరదాం అనుకున్నా, కానీ మొత్తం రెడీ అయ్యేసరికి ప్యాక్ చేసుకొని చాలా టైం అయిందనమాట. మా డాడీ బాయ్ నాన్న. ప్రజెంట్ అయితే ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ మన రోటరీ నగర్లో, ఆడ ఫిల్ చేసుకుందాం. నిన్న ఫిల్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫిల్ చేసుకుంటే చాలా ఎక్కువ పెట్రోల్ వస్తుంది, అందుకని ఆగిపోయినా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు లేచారో లేవలేదో. ఓకే రైట్, లేచారు. ఓకే, అసలు మైలేజ్ చెక్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరట్లే. ఫుల్ చేయండి, ఫుల్ చేయండి. పెట్రోల్ కూడా ఫిల్ చేసుకున్నా. ఇప్పుడు మనకి ఒంగోలు వరకు 2 రూట్స్ ఉన్నాయన్నమాట. మనకు ఒకటి విజయవాడ మీద నుంచి ఉంది, ఇంకొకటి అయితే పిడుగురాళ్ళ మీద నుంచి ఉంది. అటు సేమ్ ఇటు సేమ్ చూపిస్తుంది రూట్ అయితే. కాకపోతే మనకి ఎప్పుడు విజయవాడ మీద నుంచి అలవాటు, ఈ విజయవాడ మీద నుంచి అలవాటు కాబట్టి మనం అటే పోతే బెటర్. ఎందుకంటే తెలియని రోడ్డు కంటే తెలిసిన రోడ్ బెటర్. బిఫోర్ డేస్ కూడా నేను ఇంతకుముందు వెళ్ళిన పిడగరాల రోడ్డు మీద నుంచి వెళ్ళిపోయిన కారులో వెళ్ళిన. ఆ రోడ్డు చాలా గుంటలు, పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి, చాలా పెద్దవి. ఒక టైర్ అయితే సగం ఆ గోతులో నిండిపోతుంది అనమాట, అంత పెద్ద గోతులు ఉంటాయి అటు సైడు. నాకు అంత రిస్క్ చేసుకుంటూ పోవడం అవసరమా అనిపించింది. అటు ఇటు ఒక 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది అంతే. ఆ 30 కిలోమీటర్స్ని స్పీడ్తో అయితే కవర్ చేయొచ్చు, ఇంకెక్కువనే చేయొచ్చు నాకు తెలిసి. అమ్మో, ఇటు సైడ్ ఏంది ఇంత చీకటిగా ఉంది. కిలోమీటర్లు ఉందంటే అరుణాచలం ఒక 800 చేంజ్ ఉంది. తిరుపతి వస్తుంది ఎట్లేదన్నా ఒక 600 చేంజ్ వస్తుంది, 600 650 అట్లా అన్ని కిలోమీటర్స్ వస్తుంది. ఈ కొంచెం మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అవ్వాలి కాబట్టి ఈ అరుణాచలం, బేసిక్గా మనం అరుణాచలం వెళ్తున్నాం, మీరు తమిళనాడులో చూసే ఉంటారు. అరుణాచలం అంటే నాకైతే ఎప్పటి నుంచో ఉన్నది, అంటే ఒక్కసారి వెళ్ళిన అరుణాచలం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళటం. అది 1 year అవుతుంది అరుణాచలం వెళ్ళి. అది నవంబర్లోనో డిసెంబర్లోనే వెళ్ళా. మళ్ళీ నెక్స్ట్ ఇదే అరుణాచలం వెళ్ళటం. అరుణాచలం ఇప్పుడు ఏమనుకుంటుందంటే నా ప్లాన్, అరుణాచలం దగ్గరలో ఏమైనా ఉంటే ఆ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ కాంచీపురంలో టెంపుల్స్ 3 or 4 ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకొని పోతే మహాబలేశ్వరం, లేకపోతే మ్యాక్సిమం అయితే వెళ్తా, టైం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతా అనమాట. ఇంకొకటి ఏదో ఉంది, మదురై మీనాక్షి టెంపుల్, అది కూడా కవర్ చేస్తాను నాకు తెలిసి. ఇప్పుడు కొంచెం స్పీడ్గా మెయింటైన్ చేసుకుని వెళ్తే నేను హ్యాండిల్ చేయగలుగుతా నాకు తెలిసి. బేసిక్గా ఏమైందంటే నా చైన్ ప్యాకింగ్ కూడా మటాష్ పోయిందనమాట, కట్ కొట్టుకుంటుంది. ఇప్పుడు ఏమైంది, నిన్న మా ఫ్రెండ్ గారికి చూపిస్తే, మెకానిక్ మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ లాస్ట్ రీల్స్ చెప్పి ఉంటా, ఛానల్స్లో వీడియోస్లో చెప్పుంటా. వాడికి చూపిస్తే, అదే నిన్న ఈవినింగ్ చూపిస్తే వాడు ఏమన్నాడు, అరే పోదురా అన్నాడు. అరే పోదురా ఏంటి మరి
తీసుకొస్తా కొత్తది రీప్లేస్ చేస్తావా అంటే ఇప్పుడు నువ్వు వచ్చిందే సాయంత్రం, ఇప్పుడు తీసుకొచ్చి చెయ్యంటే ఎట్లా చేస్తారు? మొత్తం షాకప్ గేర్ కూడా ఇప్పి చేయాలంటే మినిమం ఒక 3-4 అవర్స్ అయితే పట్టుద్ది. ఇప్పుడైతే అవ్వదు, రేపు పెట్టు చేస్తా అంటే నేను రేపే వెళ్ళిపోయేది. రేపే ఎట్లా పెట్టాలంటే ఇక అది ఇప్పుడైతే అవ్వదు అన్నాడు. ఒకసారి ట్రైల్ వేసి వెళ్ళిన తర్వాత ఒక 3,000 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది, డోంట్ వరీ అన్నాడు వాడు. అంటే చూసి చెప్పిండా అర్థం అవ్వట్లేదు, లేకపోతే వాడు వేయలేక అదే రిపేర్ చేయలేక కొత్త చైన్ ప్యాకింగ్ వేయలేక చెప్పిండో అర్థం కావట్లేదు. ఇక దారి మధ్యలో ఏమవుతుందో నాకు తెలియదు. ఒక్కవేళ అది ఇంకా కట్ అని కొడితే అంటే బాగా ఇబ్బంది పెడితే నెక్స్ట్ అక్కడ ఎక్కడైనా ఉంటే అక్కడ తీసేసుకొని అక్కడ వేపిస్తా. ప్రజెంట్ బోనకల్లు క్రాస్ చేసి ఎన్టీఆర్ డిస్టిక్లోకి ఎంటర్ అయిపోయినాం. చెక్ పోస్ట్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు ఉంటున్నారు. గుడ్ మార్నింగ్ ఆంధ్ర పీపుల్. ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాం. ఇదంతా ఆంధ్ర. సంక్రాంతికి అయితే బీభత్సంగా ఉంది ఆంధ్రాలో. మొన్న ట్రాఫిక్ అయితే సంక్రాంతికి కొన్ని లక్షల కార్లే ఉన్నాయి, వేలు కూడా కాదు, లక్షల కార్లు ఉన్నాయి హైవేల మీద ట్రాఫిక్ జామ్తో. ఫాగ్ స్టార్ట్ అయింది. అమ్మో మొత్తం చలి పెడుతుంది ఇక ఫుల్గా. ఆంధ్ర బోర్డర్ దాటి ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన అంతే. ఫాగ్ చూడండి, వామ్మో అసలు ఏం కనబడట్లేదు ముందు కూడా. ఫాగ్ లైట్లు వేసుకోవాల్సిందే. ఏం కనబడట్లే పర్రి. అమ్మో ఎడ్ల బండి అసలు ఏమీ కనబడట్లేదు, దానికి అసలు ఏమీ ఉండవు, లైట్లు ఉండవు, ఏముండవు ఎడ్ల బండికి. ఇది తెలియకుండానే 100 క్రాస్ అవుతుంది. నాకు ముందైతే ఏం కనబడట్లే, ఏమీ కనిపించట్లేదు అసలు. ఇక్కడ కృష్ణా నది ఉంటుంది, కృష్ణా నది ఇది కూడా కనబడట్లేగా ఏమి. ఇది కృష్ణా నదో ఏమో ఇది తెలియదు సరిగ్గా నాకు కూడా. ముందేదో వస్తుంది వెహికల్. ఒరే జరగండి రా బాబు సైడ్కి. నాకైతే ఉర్రు రే ఈ రోడ్ అసలే బాగాలే. దిస్ ఈజ్ హైవే. ఇటు కూడా పోవచ్చా? ఓకే ఇటు కూడా పోవచ్చుగా. దిస్ ఈజ్ విజయవాడ హైవే, విజయవాడ టు హైదరాబాద్. అమ్మా రోడ్డు బాగాలేదు ఇప్పుడు ఓకే. మంచు కూడా ఘోరంగా పెడుతుంది రే భాయ్. అబ్బా అసలు రోడ్ల మీద కూడా వెహికల్స్ వచ్చేవి పోయేటి ఏమీ కనబడట్లేదు, మొత్తం మూసుకొని ఉంటుంది మంచుతోటి. గ్లౌజులు వేసుకోలేదు, చలి పెడుతుంది. ఎందుకులే ఇప్పుడు కొంచెం విజయవాడ దాడిన తర్వాత వేసుకుందాం టిఫిన్ చేసిన తర్వాత అనుకుంటున్నా. కానీ దారికి 7 అవుతుంది, ఆల్మోస్ట్ 7, 5:73 అంటే 7 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా ముందే ఉన్న హోటల్స్ ఉంటే అక్కడ ఆపేసి తిని డైరెక్ట్గా వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు ఫస్ట్ టోల్ క్రాస్ అవుతున్నాం. టిఫిన్ చేయాలి. అసలు ఏమనుకుంటా అంటే నేను టిఫిన్ చేయాలి అనుకుంటా. ఇవన్నీ టిఫిన్ షాప్సేగా, ముందుకు పోయి తిందాం అనుకుంటా. ఇక అక్కడ ఏముండవు టిఫిన్స్. అసలు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాయి. ఇక నేను బేవర్స్. జై శ్రీరామ్, జై హనుమాన్. విజయవాడ వచ్చిన ప్రజెంట్ అయితే వెల్కమ్ టు విజయవాడ. ఏమైందంటే నా బైక్కి ఏమో ఇది వచ్చేసి దానికి తగులుతూ ఉంది.
ఇక వీటికి తగులుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోదాం చూపించుకొని. ఎందుకంటే మళ్ళీ అది తగిలింది అనుకో అసలు మొత్తం ఇరిగిపోతుంది. అది ఇక అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది. దుర్గమ్మ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. దుర్గా టెంపుల్ దగ్గర ఉన్న ప్లస్ చలి చలి చలి. వింటర్ సీజన్లో ఇదే, అది చలితోనే ఒక బాధ. అంటే చెన్నై హైవే ఎక్కేసిన మనకు రైట్ సైడ్ యూటర్న్ తీసుకుని రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి చెన్నై రోడ్డు. నేను ఇప్పుడు బెంజ్ సర్కిల్ వెళ్తున్నా. బెంజ్ సర్కిల్ కాదు, బెంజ్ సర్కిల్ కాదు, ఆటోనగర్ వెళ్తున్నా. ఇది ప్రాబ్లం వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం చైన్ టైట్ చేయించుకొని వెళ్ళిపోతే చాలా బెటర్. లేకపోతే మళ్ళీ మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయిందనుకో మళ్ళీ రిస్క్ పడాలా. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఏం కాదు, 1 అవర్ లేట్ అయినా ఏం కాదు. ఇబ్బంది పడకుండా వెళ్ళే కంటే చూపించుకొని వెళ్ళిపోతే బెటర్. ప్రజెంట్ అయితే నేను ఆటోనగర్లో ఉన్నా. ఎందుకంటే షోరూమ్కి వచ్చి అది టైట్ చేయించుకుని వెళ్దాం అనుకున్నాగా. టైం వచ్చేసి 8 అవుతుంది. 8కే మెకానిక్స్ వస్తారో రారో. మనం ఈలోపు టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. అంటే టిఫిన్ చేసి మెకానిక్ దగ్గరికి వెళ్ళి అది చేయించుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. ఆకలి అవుతుంది ఫుల్గా. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. నేను ఎన్నింటికి వచ్చా ఇక్కడికి? 8కి వచ్చా. 2.5 hours పట్టింది. ఒకసారేమో చైన్ అడ్జస్ట్మెంట్ది అది బెండ్ అయిపోయింది పూర్తిగా. దాన్ని రీప్లేస్ చేసిండు. అది 100 రూపీస్, కానీ దానికి సర్వీస్ ఛార్జ్ 240 రూపీస్. ఏంటో ఏంటంటే సార్ స్పోర్ట్స్ బైక్లకి అంతే సార్ అంట. మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత ఈసీయూ అప్డేట్ చేయాలని మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ ఒక 15 minutes. ఈలోపు మేము ఛాయ్ తాగేసి వచ్చినాం. ఇప్పుడు ఈసరికి విజయవాడ ట్రాఫిక్ నుంచి బయటపడితే చాలు. బేసిక్గా ఏమైందంటే నా చైన్ ప్యాకింగ్ కూడా మొత్తం టోటల్గా ఖరాబ్ అయిపోయింది. అది వస్తుందో రాదో గ్యారంటీ కూడా లేదంట. 90%, 99% అయితే చెప్పలేమంటున్నారు. చూడాలి. భగవంతుని పైనే భారం వేశాను. జస్ట్ నౌ కృష్ణా బ్యారేజ్ క్రాస్ అవుతున్నాం. ట్రాఫిక్ చాలా పెరుగుతూ ఉన్నది. టైం పెరిగే కొద్దీ 10-11 అవుతున్న కొద్దీ క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. మనకి చెన్నై 450, నెల్లూరు 270. 450 అంటే 4 hours వెళ్ళొచ్చు. చెన్నై కాదు కానీ మనం పోయేది. ఆల్రెడీ 120 kilometers, 120 అంటే 130 kilometers క్రాస్ అయినాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 650 వరకు ఉంటుంది నాకు తెలిసి. అంటే మొత్తం 800 చేంజ్ ఉంది. 800, 850, 880, 890 ఉంది. మనం ఇప్పుడు దాన్ని అంతా బ్రేక్ చేయాలి. ఇవాళ నైట్ కల్లా దర్శనానికి వెళ్ళిపోవాలి. ముందు 24 kilometers గిరి ప్రదక్షిణ చేయాలి. ఇవాళ క్రాస్డ్ టోల్ నెంబర్ 2.
½ పట్టింది విజయవాడ నుంచి బయటికి రావడానికి. జలుబు మళ్ళీ స్టార్ట్ అయింది. మా ఏంద్రా నాయన ఈ ట్రాఫిక్. పావుగంట నుండి ఏడే ఉన్నా, ఇంత ట్రాఫిక్ మరి. రోడ్లో ట్రాఫిక్ ఏం చేస్తున్నారు అసలు? హైవేనే కదా ఇది, హైవేలో ట్రాఫిక్ ఏంది అసలు? ఉబ్బ తీస్తుంది మామూలుగా కాదు. ఖమ్మం నుంచి 2 రూట్లు చూపించింది కదా, ఒకటి విజయవాడ మీద నుంచి, ఇంకొకటి పిడుగురాళ్ళ మీద నుంచి. పిడుగురాళ్ళ మీద నుంచి వస్తే ఈ సర్కిల్ వరకు వస్తాం మనం. ఎగ్జాక్ట్గా వెనకాల ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేస్తాం. ఆ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఎగ్జాక్ట్గా ఒంగోలు దగ్గరికి కనెక్ట్ అవుతాం పిడుగురాళ్ళ మీద నుంచి. అటు ఇటు ఒక 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ చూపిస్తుంది, అంతకంటే ఎక్కువైతే వేరియేషన్ ఏం లేదు. 30 కిలోమీటర్స్. కానీ అటు నేను వచ్చినట్లయితే